Today I have to word of God. In Jesus talks with Pharisees and all peoples. I have to Matthew chapter 12, 22, 27. I explain to peoples, all peoples. Okay, my dear sisters and brothers, every have to clean mind and clean body. Please listen and people listen. Just say with Pharisees, with peoples, everybody understanding the word of God. Okay, this is New Year in. I have 2-3 videos. This is a wonderful video. Every will taken and listen and explains observation. Thank you to all. ప్రియ సహోదరులారా, ఈ నూతన సంవత్సరంలో 3వ వీడియోని నేను రిలీజ్ చేస్తూ ఉన్నాను. ఇప్పటికీ ఇది 73వ వీడియో. నా యందు దయవుంచి, దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కరు కూడా వినుటి వలన విశ్వాసం కలుగునని వాక్యం మనని బోధిస్తుంది కనుక వినండి. దీని ద్వారా మేలు పొందండి నాతో పాటు కూడా. మత్తయి సువార్త 12వ అధ్యాయం 22-27 వచనాలు పరిశీలన చేస్తే ఈరోజు నేను ఎన్నో వీడియోల్లో చెప్పా, ప్రభు ఎక్కడైతే ఉంటాడో అక్కడ జనులు ఉంటారు. ప్రభు ఎక్కడైతే బోధిస్తున్నాడో అక్కడ పరిచయులు ఉంటారు, శాస్త్రులు ఉంటారు. ఇక్కడ కూడా అంతే, ప్రజలు ఉన్నారు అధికంగా, వినటానికి శాస్త్రులు ఉన్నారు, ప్రజలు కూడా ఉన్నారు. అప్పుడు ఒక మూగదయం పట్టిన వాడిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొస్తారు. మోగవాడు ప్లస్ గురిటివాడు కూడా ఇతను. తీసుకువచ్చినప్పుడు యేసు ప్రభు అతన్ని బాగుపరుస్తాడు, స్వస్థపరుస్తాడు. అతని యొక్క గురిటితనం పోయి చూపు వస్తుంది. మోగవాడు కనుక మోగతనం పోయి మాటలాడుతూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి జనానికి చాలా ఆశ్చర్యం వేసింది, చాలా సంతోషపడ్డారు, ఆనందపడ్డారు కూడా. అయితే ఇది ఆ జనంలో పరిచయాలు ఉన్నారు కదా, వారికి ఇది ఇష్టం లేకుండా పోయింది. జనం అంతా ఏమనుకుంటున్నారు, ప్రభువు యేసు ప్రభు వడ్లవాని కుమారుడు కాదా ఇతను అని చెప్పుకుంటున్నారు ఒకరినొకరు. మరి వడ్లవాని కుమారుడు అయితే ఎంత చక్కగా స్వస్థతలు ఎక్కడి నుండి వచ్చాయి, గురిడివాడికి మరి చూపునట్టు ఇచ్చాడు, మోగవానికి మాట్లాడడానికి ఎలా శక్తి వచ్చింది అని వాళ్ళల్లో ఒక సందేహము, ఆశ్చర్యము, విస్మయం కూడా నొందారు. ఈ మాటలన్నీ ఆ గుంపులో ఉన్నటువంటి పరిచయాలు వింటూ, అయ్యా మీరు ఊహించినట్లుగా ఇతని దగ్గర ఏమీ లేదు, స్వస్థత లేదు, ఏమీ లేదు. ఇతను ఏంటంటే దయ్యాలకు అధిపతి అయి ఉన్నాడు, ఆ బయల్జెబూలు అధిపతి ఇతను, దాన్ని కలిగి ఉన్నాడు కనుక అందువల్లనే ఆ దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు అని పరిచయులు వారి హృదయాల్లో అనుకున్నారు. ఆ జనాన్ని చూసి ఎప్పుడైతే పరిచయులు ఆ మాట అనుకున్నారో, వారి మనసుల్లో తలంచుకున్నారు. యేసు ప్రభు వారి యొక్క మనస్సును తెలుసుకొని ఆయన వారి తలంపులను గుర్తించి వారి గురించి చక్కటి ఒక ఉపమానాలు 3 రకాలుగా చెప్పాడు. అదేంటో ఇప్పుడు వివరణ చేస్తూ ఉన్నాను, వినండి. అయ్యా మీరు తలంచుచున్నది నేను దయ్యాలకు అధిపతిని అనుకున్నారు,
బయల్జ్బాలను వేలేవాడని అనుకున్నారు మీరు. అవేమీ లేవు. దేవుని ఆత్మ ద్వారా నేను ఈ పని చేయుచున్నాను. అది దేవునికి నాకే తెలుసు, నా తండ్రికి అని వారికి చక్కటి 3 విధాలుగా చెప్పాడు. తనకు తాను విరోధంగా ఏ రాజ్యమైనా వేరుబడిన ఎడల అది బలహీనమవుతుంది. అది బలహీనమవుతుంది కనుక పరిపాలన విధానం బాగోదు. ఒక రాజు ఒక రాజ్యానికి అధిపతి అయి ఉన్నప్పుడు ఆయన కింద అనేకమైనటువంటి జనసమూహాలు ఉంటారు, అధిపతులు ఉంటారు, సేనాధిపతులు ఉంటారు, రకరకాలైనటువంటి సైన్యం ఉంటుంది. అంత బలం కలిగినటువంటి రాజ్యము 2 ముక్కలుగా విడిపోతే ఎంత బలహీనమైపోతుంది. వారిలో అసూయ ద్వేషాల వలన, కోపాల వలన యుద్ధాలు వస్తాయి, విరోధం వస్తుంది, శత్రుత్వం కలుగుతుంది. దానివల్ల ప్రయోజనం లేదు అన్నాడు. రెండవది ఏమన్నాడంటే, తనకు తానుగా విరోధముగా వేరుబడిన ఓ పట్టణాన్ని తీసుకోండి. ఆ పట్టణం చాలా బలమైనది, సంపాదన కలిగింది, ఐక్యత కలిగి ఉన్నది. కానీ మరొక దినాన ఆ పట్టణము 2 విధాలుగా భాగాలైపోయాయి. 2 వర్గాలుగా అయిపోయి కొట్టుకోవటము, తిట్టుకోవటము, అలాగే అభివృద్ధిని నశింపజేసుకున్నారు. దానివల్ల కూడా ప్రయోజనం లేదు. తనకు తానుగా విరోధంగా సాతానుని వేరుబడిన ఎడల సాతానుకి ఎక్కడ ఉంది ఆ రాజ్యము అని చెప్పాడు. ఈ 3 విషయాలు కూడా మానవుల్ని, అక్కడ ఉన్నటువంటి వారిని గూర్చి, పరిచయాలను గూర్చి చెబుతూ, రాజ్యములో అహంకారం ఉండకూడదు, అసూయ ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, కోపం ఉండకూడదు. పట్టణాల్లో కూడా ద్వేషం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు. అలాగే సాతాను కూడా తన్ను తాను విరోధంగా పెట్టుకొని ఏర్పడితే దానికి రాజ్యం ఎక్కడుంటుంది? దాని వలన ఉన్నటువంటి అసూయ వలనను తన రాజ్యం కూలిపోతుంది అన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నిజమే. ఈనాడు ఈ ప్రపంచంలోనే, లోకములో పరిచయాలు చేస్తే అసూయ ద్వేషాలు అహంకారం ఎక్కువైపోయాయి. వాటి ద్వారా మంచి కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఇంకొక విషయం కూడా పరిశీలన చేశాడు. ఏంటంటే, ఏ ఇల్లు అయితే తనకు తానుగా విరోధంగా వేరుపడుతుందో ఆ ఇల్లు విచ్ఛిన్నమైపోతుంది. ఆ ఇల్లు విచ్ఛిన్నమైపోతుంది కనుక దాని పరిపాలన విధానం, దాని అభివృద్ధి నశించిపోతుంది, కృషించిపోతుంది అన్నాడు. వాస్తవమే. కనుక ఈ విషయాల్లో, ఈ 3 విషయాల్లో మానవుని యొక్క విరోధము ఎక్కువగా ఉన్నది. మానవుని యొక్క అహంకారము ఎక్కువగా ఉన్నది. మానవుని యొక్క అసూయ ద్వేషాలు ఎక్కువగా ఉన్నాయి. ఈనాడే కాదు, ఆది కాండం నుండి ప్రకటన వరకు ఆది కాలంలో ఉన్న సంఘాల్లో ఉన్నాయి, ఇప్పుడు సంఘాల్లో ఉన్నాయి, ఇప్పుడు దేశాల్లో, రాష్ట్రాల్లో, ప్రపంచంలోనూ, లోకంలో కూడా ఉంది. ఈ అహంకారం అనేది చాలా పాపిష్టిది, పాడు చేయుస్తున్నది. అలాగే ద్వేషం అనేది కొన్ని రాజ్యాలను కూలుస్తుంది. పాపం అనేది కొన్ని రాజ్యాలను పడగొడుతుంది. అలాగే ఈనాడు రాజ్యము, పట్టణము, అలాగే ఇల్లు ఏదైనా అలాగే నశించిపోతున్నాయని వారితో చెప్పాడు. దీనికి ఒక చిన్న ఉపమానం చెప్తున్నాను ప్రియులారా. అసూయ ఉండటం వల్ల, అహంకారం ఉండటం వల్ల, ద్వేషం ఉండటం వల్ల జరిగే నష్టం ఏంటో చిన్ని విషయాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. ఒక అడవిలో ఒక చిన్న కొన ఉంది. ఆ కొన నిండా చాలా నీళ్లు ఉన్నాయి. అవి స్వచ్ఛమైన నీళ్లుగా ఉన్నాయి. ఆ కొనలో ఎవరు ఇంతవరకు నివాసం చేయలేదు. అయితే ఆ అడవిలో ఉన్నటువంటి కొన్ని కప్పలు ఏం చేశాయంటే, నీళ్లు ఎక్కడ దొరుకుతాయని అడవిని జల్లెడబట్టాయి. పడితే ఒకానొక దినాన ఆ కొనను కప్పలు కనుగొని 250 కప్పలు ఆ కొనలోకి వచ్చి నివాసం చేస్తూ ఉన్నాయి. ఆ కొనను ఆ కప్పలకు చాలా నచ్చింది, చాలా చక్కగా నచ్చింది. వాటికి కావలసినటువంటి నీరు, అవి నివాసం చేయడానికి నీరు, ఆహారం తినడానికి నీరు, ఇవన్నీ కూడా సమృద్ధిగా ఆ 250 కప్పల కొనల్లో నివాసం చేస్తూ ఉన్నాయి. ఇలా కొంతకాలం జీవిస్తూ ఉన్నాయి. చాలా ఐక్యతగా ఉన్నాయి, చాలా అన్నదమ్ముల్లాగా ఉన్నాయి, చాలా మేలు కలిగినగా ఉన్నాయి, చాలా స్పష్టంగా జీవించాయి.
అందులో దొంగతనం లేదు, అబద్ధము లేదు, పాపము లేదు, ఏమీ లేదు. ఒక స్వచ్ఛంగా ఇవి జీవించడం ప్రారంభించి ఒకరినొకరు గౌరవించుకుంటున్నాయి, ఒకరినొకరు ప్రేమ కలిగి ఉన్నాయి, ఒకరినొకరు అన్నాదమ్ముల వలె, ఒక కుటుంబం వలె, ఒక పట్టణము వలె, ఒక రాజ్యం వలె అవి ఐక్యత కలిగి జీవిస్తూ ఉన్నాయి. ఇలా కొంతకాలం అయిన తర్వాత, ఇలా కొంతకాలం జరుగుతూ ఉండగా ఆ కప్పల్లో కొన్ని కప్పలు ఒక దినాన మాట్లాడుకున్నాయి. ఏంటంటే, ఓ చిన్న కమిటీ వేసుకుందాం, మనం ఈ కొలంలో ఉన్నాం కనుక జాగ్రత్తగా జీవించాలి. మనం ఉదయకాలంలో వెళ్ళి సాయంత్రకాలం వరకు మరలా తిరిగి వచ్చేంత వరకు మరి దానిని కనిపెట్టేవారు జాగ్రత్తగా ఉండాలా. మనం ఉదయకాలంలో మన కొలం నుండి బయటికి వెళుతున్నాము, అక్కడ శత్రువులకు జరగకుండా మరి ఆహారం సమృద్ధిగా సంపాదించుకొని తిరిగి సాయంత్రకాలం రావాలి, వీటిని జాగ్రత్త పరుచుకోవాలని ఒక రోజున కమిటీ వేసాయి. ఆ 250 కప్పలు కమిటీ వేసాయి. ఆ కమిటీలో పెద్ద కప్పలు ఉన్నాయి, చిన్న కప్పలు ఉన్నాయి, యుక్త వయసు కలిగిన అనేక రకాలైనటువంటివి ఉన్నాయి. అయితే పెద్ద కప్పలను తీసి పక్కన పెట్టి యవ్వనంలో ఉన్నటువంటి వయసులో ఉన్నటువంటి కప్పలు ఏం చేశాయంటే కమిటీ వేసుకొని అవి పెత్తనం చేస్తూ ఆ కమిటీలో ఉన్న ప్రతి కప్పను పరిపాలన చేస్తూ ఉన్నాయి. ఇలా కొంతకాలం అయిన తర్వాత సంతానం పెరిగింది, 300 అయింది, 400 అయింది. ఇలా పెరగటం వలన అవి ఉదయాన్నే వెళ్తున్నాయి, ఆహారం తింటూ సంపాదించుకొని తిరిగి సాయంత్రం కాలం వచ్చి చల్లగా ఆ కొనంలో నివాసం చేస్తూ ముచ్చట్లాడుతూ మాట్లాడుకుంటూ అవి జీవిస్తూ ఉన్నాయి. సరే, ఇలా అభివృద్ధి అవుతుంది. ఆ కొనలో ఉన్న కప్పలన్నీ కూడా అభివృద్ధిగా ఆహారాన్ని కలిగి ఉన్నాయి. ఒకానొక దినాన అందులో పెద్ద కప్ప, అంటే వయస్సు మళ్ళినటువంటి కప్ప, నన్ను ఈ వయసు కలిగిన వారు ఎవరూ పట్టించుకోవటం లేదు, దీనివల్ల నాకు అవమానం జరిగింది, దీనివల్ల నా కోపం వచ్చింది, కానీ ఈ కొలంలో ఉన్న వాటిని ఏదో ఒకటి చెయ్యాలా, నేను పెద్దగా ఉండాలా, నేనే పెత్తందారై ఉండాలా, నేనే అధిపతినై ఉండాలా అని ఒక ఆశ కలిగింది ఈ కప్పకి. ఆ కప్ప ఏం చేసిందంటే ఈ కొనలకి ఆమె దూరంలో ఉన్నటువంటి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు త్వరలో నివాసం చేస్తున్న పాముతో సహవాసం చేసి మాట్లాడుతూ ప్రతిరోజు అలా జీవిస్తూ ఉంది. సరే, కప్ప ప్రతిరోజు ఆ చెట్టు త్వరలో ఉన్న పాముతో మాట్లాడుతూ ఉంది, మంచి సహవాసం కలిగి ఉంది, మంచి ఇద్దరు ఫ్రెండ్షిప్ అయ్యారు. ఆ ఫ్రెండ్షిప్ అయిన తర్వాత పాము అడిగింది ఒక రోజున, ఏమమ్మా ప్రతిరోజు నా దగ్గరికి నువ్వు వస్తున్నావు కప్పగారు, మరి నువ్వు ఉండే నివాసం దగ్గరికి నన్ను తీసుకెళ్ళొచ్చు కదా, చూపించవచ్చు కదా, నేను కూడా చూసి ఆనందిస్తాను కదా అని చెప్పి కప్పబావని పాము అడిగింది. సరే, దానికే ఉందరా అని చెప్పి కప్ప పాముని ఎంట పెట్టుకొని వచ్చింది సాయంత్రకాల సమయంలో. అప్పుడు బెగబెగలాడుతూనే కొనల్లో ఉన్నటువంటి అన్నీ కూడా చాలా సమృద్ధిగా ఉన్నాయి, ఆనందంగా ఉన్నాయి, సంతోషంగా ఉన్నాయి. వీటన్నిటిని చూసింది పాము. కనుక మరుసటి రోజున కప్ప పాము దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇదిగో పాము, నేను ఒక మాట చెప్తున్నాను, నన్ను మా కప్పలన్నీ కూడా ముసలదాన్నని అవమానపరిచాయి, నన్ను బాధ పెడుతున్నాయి, ఏదో ఒకటి చేసేంతవరకు నేను నిద్రపోను అని చెప్పి పాముతో ఒక ప్లాన్ ఇచ్చింది. ఏంటంటే, ఆ కొనంలో ఉన్నటువంటి వాటిని నువ్వు ప్రతిరోజు వచ్చి నీ ఇష్టమైనటువంటి దానిని తిని మరి ఉండొచ్చు అని చెప్పి అంది. ఇక అవకాశం ఇచ్చింది కదా, ఇక దీనికి లైసెన్స్ వచ్చినట్లుగా ఉంది. సరే, అలాగే రాత్రిపూట ప్రతిరోజు పాము రావటం, కప్పలను తినటం. ఇలా కొంతకాలం జరిగిన తర్వాత కొనలో కప్పలన్నీ కూడా తరిగిపోయాయి. ఇవి పరిశీలన చేసుకున్నారు ఉన్నవాళ్ళంతా. ఏంటి రోజు రోజుకి ఒకప్పుడు బాగా ఉన్నాం, ఒకప్పుడు నిండి ఉన్నటువంటి కొనలో కప్పలు ఏమైపోయాయని ఆలోచన చేసుకుంటూ ఇవి కూడా భయంతో ఉన్నాయి. ఇలా మరికొంతకాలం జరిగిన తర్వాత అన్ని కప్పల్ని పాము తినేసి అది బలముగాను దృఢముగా తయారైపోయింది. ఆఖరికి ఆ కొనంలో మిగిలింది ఒకే ఒక ముసలి కప్ప. ముసలి కప్ప మిగిలినప్పుడు ఆ పాము వచ్చి కప్ప వైపు చూస్తూ ఉంది. యావమ్మా, ఈ నీటిని తిని నేను బలపడ్డాను, చాలా రుచిగా ఉన్నాయి, మరి ఇప్పుడు నాకు మరలా ఆహారం వేస్తుంది, ఆకలి వేస్తుంది, మరి నాకు కావాలి కదా అని చెప్పి ఆ ముసలి కప్ప వెంటబడింది. అప్పుడు కప్పకు అర్థమైంది, అయ్యో, ఉన్న నా వంశాన్ని, ఉన్న నా స్నేహితుల్ని, కొనలో ఉన్నటువంటి నా తమ్ముడు లాంటి వాళ్ళని, నా తల్లిదండ్రులు లాంటి వాళ్ళని, నా సహోదరులు లాంటి వాళ్ళని ఈ శత్రువు దాని యొక్క స్నేహం చేసి మరి నేను ఇప్పుడు వాటినన్నిటిని పోగొట్టుకొని నేను మిగిలేసరికి నా మీద కూడా ఇది మరి తినాలనే ప్రయోగం చేసింది. ఇప్పుడు నేనేం చేయాలా, ఎంత బాధపడి తిరిగి రాదని చెప్పి ఆ కొనలో నుండి బయటికి దూకి చాంగును దూకి పరిగెత్తబోయింది.
పరిగెత్తిపోయి వెళ్ళింది ఈ పాము దాని వెంట పడుతూ పడుతూ ఉంది. ప్రియులారా, కొంతకాలం ఆ పడుతూ ఉండగా పాముకి అర్థమైంది ఏంటంటే, నా ఇల్లు నేనే పాడు చేసుకుంటే నాకే నష్టం, నా రాజ్యాన్ని నేనే పాడు చేసుకుంటే వేరుపడితే నాకే నష్టం, నా ఇంటిలో ఉన్నవారికి నేను వేరుపడితే నాకే నష్టమని గ్రహించి బుద్ధి తెచ్చుకొని ఆ కప్ప పాముకు దొరకకుండా మాయమైపోయి ఒంటరిగా ఉండి దుఃఖిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉపమానం ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే, ఏ రాజ్యమైతే ఏర్పడుతుందో అది డెవలప్ అవ్వదు, ఏ ఇల్లు అయితే ఏర్పడుతుందో అది నాశనం అయిపోతుంది, ఏ పట్టణమైతే చీలిపోతుందో విడిపోతుందో అక్కడ ఆ ఆపదల్లో విరోధాలు, శత్రుత్వాలు, అహంకారాలు, కొట్టుకోవటాలు, యుద్ధం చేయటాలు వస్తాయి. నా ప్రియ సహోదరులారా, ప్రభు ఈ విధంగా ఎవరైతే తను చెడగొట్టుకుంటారో తానే చెడిపోతారని, ఎవరైతే మోసం చేస్తారో తనే మోసపోతారని ఈ వాక్యం ద్వారా ప్రతి నా సహోదరులు గ్రహించి ఈ వాక్యాన్ని విని ఓ మంచి దేవుని యందు ఏదైతే కలిగి ఉండమన్నాడో అది కలిగి ఉంటే మనందరికీ మంచి జరుగుతుందని దేవుని వాక్యం ద్వారా మీ అందరికీ విన్నపం చేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ.